హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వంట వచ్చేసి గోంగూర చికెన్. చికెన్ గోంగూర అయితే వండుతున్నానండి. పుల్ల పుల్లగా ముక్క తగులుతా భలేగా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఇప్పుడు ఆ కూర అయితే చేస్తున్నా. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకున్నాం. ఒక 2 స్పూన్లకు వచ్చేసి ఆయిల్ శుభ్రంగా వలిచి కడిగి పెట్టిన గోంగూర అండి. ఇదైతే ఆయిల్లో వేసి ఈ ఆయిల్లో గోంగూర అనేది మగ్గనివ్వాలి. బాగా మగ్గాలి. మూత పెట్టుకొని కాసేపు వదిలేద్దాం. మూత తీసి తీసుకుందాం. ఈ గోంగూర అయితే సిమ్లోనే బాగా మగ్గాలండి. చూసారు కదా, ఇంకా కొద్దిగా మగ్గితే సరిపోయిద్ది. ఒక 2-3 నిమిషాల్లో గోంగూర అయిపోయింది. గోంగూర అయితే శుభ్రంగా మగ్గిందండి. గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. అదే బాండీలో ఆయిల్ పోసుకొని ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలండి. అందులోకి 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, చెక్క, యాలకులు ఒక 3. అందులోనే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు, ఇందులోనే ఒక 1/2 స్పూన్కి వచ్చేసి జీలకర్ర, పచ్చి వాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గితే సరిపోయిద్ది. చీలికలు చేసి పెట్టుకున్న ఒక 7 పచ్చిమిరపకాయలండి. అందులోనే ఒక స్పూన్కి వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్టు. ఇది కూడా పచ్చి వాసన పోయిన దాకా కాస్త వేయించుకుందాం. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు, ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్, ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో ఒక అరగంట క్రితం నానబెట్టానండి. ఆ చికెన్ అయితే వేస్తున్నా ఇందులో. ఈ చికెన్ గోంగూరలోకి మరీ పెద్ద ముక్కల్లాగా ఉండకుండా మీడియం సైజు కాస్త చిన్న ముక్కలే బాగుంటుంది. మంట మీడియం ఫ్లేమ్ మీద వదిలేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత చూసుకుందామండి. కూర అయితే సగం ఉడికితే సరిపోయిద్ది. చూడండి, సగానికైతే ఉడికింది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఒక కప్పుకి వచ్చేసి సన్నగా తరిగిన టమాటా, పొడవుగా సన్నగా తరిగానండి ఒక టమాటాకి. కారం ఒక 4 గంటలు స్పూన్లు, కొత్తిమీర, పుదీనా, టమాటా మగ్గిన దాకా కూడా కాసేపు ఉడకనిద్దాం.
అన్నం కూడా ఉడుకుతుందండి పక్క పొయ్యి మీద. అన్నం కూడా అవుతుంది. ఒక స్పూన్కి వచ్చేసి ధనియాల పౌడర్, మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు వదిలేసుకుందాం. టమాటా అయితే మగ్గిందండి. గోంగూర వేసుకుందాం ఇందులోకి. మెత్తగా ఉడికించి పెట్టేసాం కదా, ఆ గోంగూర అయితే చికెన్ వేసేస్తున్నాం. చికెన్ గోంగూర అయితే చాలా బాగుంటుందండి. అసలు చికెన్ కూర గోంగూర కలుపుకుంటే బాగుంటుంది. ఈ రెండు కలిపి వండుకుంటే ఇంకా బాగుంటుంది, అదిరిపోయిద్ది. ఇందులో కసిన వాటర్ పోసుకుందాం. ఒక చిన్న గ్లాస్కి వాటర్ పోసి కాసేపు ఉడకనిద్దాం. ఉప్పు కూడా ఒక 1/2 స్పూన్కి వేసుకుందాం, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. గోంగూర సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. గరం మసాలా ఒక స్పూన్కి వచ్చేసేద్దామండి. ఎమ్మీ చికెన్ గోంగూర టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. పుల్లగా గోంగూర మసాలాతో ఉడికిన చికెన్, ఆ రెండు కలుపుకొని తింటే ఉంటుందండి, అదిరిపోయిద్ది టేస్ట్. మళ్ళీ కొద్దిగా పుదీనా, కొత్తిమీర, సూపర్గా ఉంటుందండి గోంగూర చికెన్ గోంగూర. ఈ ఆదివారం మాకు ఈ కూరతో సరిపోయిద్ది. కూర అయితే అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చూద్దామండి. వేడి అన్నం, వేడి గోంగూర చికెన్. కాకుండా అందుకే లేట్ అవుతుంది. ఆహా, ఎంత మంచి గోంగూర తిన్నందుకు, వండినందుకు శభాష్ అని నాకు నేనే చెప్పుకుంటున్నానండి. అంత బాగుంది. అసలు ఎంత రుచిగా ఉందంటే గోంగూర. చికెన్ కూడా బాగా ఉడికింది. అబ్బో, సూపర్. నోట్లో పెట్టుకుంటే ముద్ద అంత బాగా, అంత రుచిగా, అంత టేస్ట్గా ఉందండి. చాలా బాగుంది అసలు. చూశారు కదా మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే ఈ విధంగా కూడా మీరు కూడా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.